ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా, నేనన్నది అవునని అంటారా. ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా, నేనన్నది అవునని అంటారా. తండ్రుల కోసం త్యాగం చేసిన తండ్రుల కోసం త్యాగం చేసిన తనయులెందరో ఉన్నారని ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా, నేనన్నది అవునని అంటారా. తండ్రి భాష కాపాడి తన రాత గద్దె విడనాడి, తండ్రి భాష కాపాడి తన రాత గద్దె విడనాడి, నార చీరలను దాల్చి కానలకు నార చీరలను దాల్చి కానలకు తరలిపోయిన దశరథ రాముడు ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా, నేనన్నది అవునని అంటారా. తండ్రి వలకు చెల్లించి చిన్న తల్లి కోర్కె బాధించి, తండ్రి వలకు చెల్లించి చిన్న తల్లి కోర్కె బాధించి, బ్రతుకు శాంతముగా బ్రహ్మచర్యమును బ్రతుకు శాంతముగా బ్రహ్మచర్యమును వ్రతముగా కూడెను భీష్మాచార్యుడు ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా, నేనన్నది అవునని అంటారా. ఇవన్నీ సత్యకాలం నాటి కథలే ముసలయ్యా, ఈ రోజులో ఓడుంటాడంట. లేకే ఇక్కడే ఈ కోటలోనే మన ముందు కాలం నాడు జరిగిన కథ చెప్తా వినండి. ఏం కథ పెద్దయ్యా? గులేబకావళి కథ నాయన. అనగా అనగా మన దేశంలో వీరాధి వీరులకు నెలవైన పాటలీపుత్రాన్ని చంద్రసేనుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. వలచి వరించిన చిన్న భార్య రూపవతి క్రీగంటి చూపుల కైపులో విలాసంగా కాలక్షేపం చేసేవాడు. వారికి 3 బిడ్డలు కలిగారు. అక్కగారి వలపు పంజరంలో చిలుకైన రాజును పక్కకు నెట్టి అధికారం చేజిక్కించుకోవాలనే దురాశతో రూపవతి తమ్ముడు వక్రకేతు ఉచ్చులు పన్నుతూ నేనల్లుళ్లను వట్టి కొరగాని వాళ్లుగా తయారు చేస్తున్నాడు. సంతానానికి నోచుకోని పట్టపురాణి గుణవతి కరుణించి కడుపు పండించమని అహర్నిశలు జగదంబను ప్రార్థించేది. మొరాలకించిన పార్వతీదేవి కనికరించమని పరమేశ్వరుడికి విన్నవించింది. భక్తవశంకరుడైన శంకరుడు చిరునవ్వుతో ఆమోదించి అంతర్హితుడయ్యాడు. భిక్షుక వేషంలో రాణి ముందు సాక్షాత్కరించి సంతాన ప్రాప్తికి ఒక దివ్య ఫలం ప్రసాదించి అదృశ్యుడైనాడు.
రాణి విస్తుపోయింది. వంశోద్ధారకుడైన పుత్రుడవుతాడని అంబ ఆశీర్వదించింది. ఈ చల్లని వార్త విని సంతోషించాడు. పట్టపు రాణి వద్దకు వచ్చి ఆమెను అభినందించాడు. కాని చిన్నరాణి సింహాసనం తన బిడ్డలకు దక్కకుండా పోతుందని ఈర్ష్యతో కుమిలిపోయింది. అంతవరకు రాణి అన్నిటికీ నేనున్నానుగా అని అక్కను శాంతపరిచాడు వక్రకేతు. పట్టపు రాణి ఒక శుభముహూర్తాన సులక్షణుడైన పుత్రుణ్ణి కన్నది. మహారాజా, యువరాజు, యువరాజు, యువరాజా ప్రభు. శ్రవణానందమైన వార్త. అపేక్షతో నిరీక్షిస్తూ ఉన్న భృత్య కోటికి వీణుల విందు. భావి మహారాజు జన్మించారు. ఈ పుత్రజననంతో మా వంశం తరించింది, మా ఆశ ఫలించింది. ఈ శుభ సూచకంగా వేద బ్రాహ్మణ కైంకర్యాలు జరిపించండి, ఉత్సవాలు చేయించండి. ఆస్థాన సిద్ధాంతుల్ని జాతక చక్రాలతో వేయించేయమనండి. కబురు వింటేనే కంటెదుట ఉన్న మేం కనిపించటం లేదు. ఇది ఈ బిడ్డే పెరిగి పెద్దవాడైతే అయినప్పుడుగా అక్క, అన్నిటికీ నేనున్నానుగా. పట్టపు రాణి కొడుకు మీద ప్రభువులకు మనసు విరగాలి. తండ్రి కొడుకులు దూరం అవ్వాలి. మీ శాస్త్రం మాకు సాయపడాలి. అర్థమైందా? ఈ చిత్తాలు చిత్తగింపులు చెప్పినంత వరకే. అంతా సానుకూల పరిస్థితి. ఇంతకు మరింత. రాశి బలం, స్థాన బలం, గ్రహ బలం, గోచార బలం, అఖండం, అమోహం, అసమాన సౌందర్యం, అపూర్వ జాతకం, మీ పుణ్యాల ఫలం, మహారాణి వారి పూజా ఫలం, కలిసి వచ్చే బిడ్డ, కరువు తీర్చే బిడ్డ, సాహస విక్రమార్కుడు, సకల కళాకోవిదుడు, రూపరేఖాచిత రచీనాథుడు, పితృవాక్య పాలన రామభద్రుడు. ఈ పుత్రోదయంతో మీ వంశం వాచికెక్కుతుంది. తరాల వారు తరిస్తారు. మీరు చరితార్థులవుతారు. పుత్రాది చేత్ పరాజయం. ప్రభువులు అదృష్టవంతులు. కానీ కానీ అనుమానిస్తారే? విశేషాలు వీణుల విందుగా వినిపించండి. విశదంగా మనవి చేసి విరివిగా బహుమతులు అందుకోండి. తాత తరువాత